ఎస్ఎస్ న్యూస్, నేను మీ జాన్స్. ఈ సచ్చివరం గ్రామంలో ఎవరైనా ఏ కార్యక్రమం చేయాలన్నా అది ఈ అమ్మ ఆశీర్వాదంతోనే ప్రారంభమవుతుంది. అమ్మా పున్నమి పుట్టి మొదట్లో వెలిసి ఉన్న ఈ అమ్మవారు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతుంది అని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ గ్రామం నుండి బయటకు వెళ్లేవారు గాని అనుకున్నదే తడవుగా చేయి చేయి కలిపారు. నేనున్నాను అంటూ సారథ్య బాధ్యతలు చేపట్టారు ఆర్ఎన్ మురళి. చిన్న పెద్ద పేద ధనిక భేదభావం లేకుండా అందరూ శక్తికి మించి అమ్మవారి ఆలయ నిర్మాణానికి కానుకలు అందజేశారు.
రప్పించారు. సనాతన హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా పూర్తి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు గ్రామస్తులు. దీనితో సంపూర్ణ ఆలయ నిర్మాణం పూర్తయింది. సత్యవరాగ్రహారం గ్రామదేవత పాదాలమ్మ తల్లని, అసిరి తల్లని, చరణాంబికాదేవని అనేక పేర్లతో అనేక రూపాలతో సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుదే అన్ని రూపాల్లో అందరి భయాలను కూడా తొలగించి మన గ్రామంలో వెలిసి ఉన్నటువంటి పాదాలమ్మ తల్లి, గ్రామదేవత అసిరి తల్లి, చరణాంబిక వివిధ నామాలతో ఉన్నటువంటి అమ్మవారికి లోగడ చిన్న ఆలయంలో అందరు పూజలు అందుకొని ఉండేది. అందరూ భక్తుల యొక్క ప్రేమాభిమానాలతో, అమ్మవారి కరుణతో అందరికీ ఒకే ఉద్దేశంతో అమ్మవారి ఆలయాన్ని నిర్మాణం చేసుకొని ఆ అమ్మవారిని మళ్ళీ అందులో పునఃప్రతిష్ఠ జరిపించుకోవడానికి ఆ పాదాలని ప్రారంభమైన దగ్గర నుంచి నిర్మాణం ప్రారంభమైన దగ్గర కూడా పక్కన ఒక వృక్షం దగ్గర అమ్మవారి పాదాలని, అమ్మవారి శక్తిని అందులో స్థాపితం చేసి అమ్మవారిని అక్కడ ఉంచి పూజలంతా అందింపజేశాం. మరలా ఈ రోజున అమ్మవారి శక్తిని పాదాల నుండి జ్యోతిలోకి ఆహ్వానం చేసుకొని గ్రామం అంతా ప్రదక్షిణ చేయించుకొని మళ్ళీ ఆ జ్యోతిలోంచి శక్తిని పాదాలని లోపట దేవాలయంలో సోమవారం నాడు ఉదయం 8:30 ఆవాహన చేసుకొని ఆ దేవతా శక్తిని ఆవాహన చేసి ప్రతిష్టా కార్యక్రమం తర్వాత పాదాలతోటే కాకుండా పాదాల రూపంతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తూ అమ్మవారి విగ్రహ రూపంలో కూడా దర్శనం చేసుకోవడానికి వీలుగా భక్తుల మనోభావాలని అందరూ కూడా సంగ్రహించుకొని విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం, పాదాల శక్తిని అందులో ప్రవేశింపజేయడం. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు వివిధ గ్రామాల వాళ్ళు భక్తిజన సందోహంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నారు. ఇప్పుడు పునఃప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించాలని దైవజ్ఞులు నిర్ణయించారు. ఈ ప్రారంభ మహోత్సవాన్ని దివ్యంగా నిర్వహించాలని ఆరంగి మురళి తదితర పెద్దలు భావించారు. పాదాలమ్మ తల్లి అని ఊరు అసిరి తల్లి అని పేర్లు గల అమ్మవారి తల్లి నాకు సుమారు 60 సంవత్సరాలు దాటి ఉంది. నా చిన్నతనంలో దాసురాలు లండ్ల అచ్చమ్మ అనే ఆవిడ ఉండేది ఇక్కడ. ఆ దాసురాలు అంటే నర్సన్నపేటలో విపరీతమైనటువంటి కలరా అంటే కనీసం ఒక 500-600 మంది చనిపోయి ఉంటారు అక్కడ. అటువంటిది నర్సన్నపేటలో 1-2 వార్డులు అయినటువంటి సత్యవరంకి రాకుండా ఆ దాసురాలు ప్రతిరోజు రాత్రి అలాగ మొత్తం అక్షతలో కొన్ని కలుపుకొని బొట్టలో కలుపుకొని ఆ దాసురాల తాలూకా భర్త ప్రక్కన ఎవరో ఒకరు వాళ్ళు లేకపోయినా ఒక్క ఆవిడ అంటే ఎంత అమ్మవారి తాలూకా శక్తి ఉందో ఒకసారి ఆలోచించండి. అలాంటి ఆవిడ మొత్తం పొలిమేరలంతా తిరిగి ఈ అక్షతలు జల్లి అక్కడక్కడ అంటే వెళ్ళే భక్తులు చెప్తారు, వెనక వెళ్ళే వాళ్ళు ఎవరో అంటే కలరా దేవత రాకుండా ఊర్లోకి రాకుండా ఆవిడ ఆపి మా ఊర్లో మాత్రం ఎటువంటి కలరా కానీ ఎటువంటి రాలేదు ఆ టైంలోన. అంటే అంత శక్తి గల అమ్మవారు అనమాట ఈవిడ. ఈరోజు ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ ఒక అభిమానంతో ఇచ్చేసి అంటే ఒక ఐకమత్యం అనమాట, ఐక్యత గ్రామం అంటే ఐక్యత చాటి ఇంత భారీగా ఇచ్చేసినటువంటి చిన్నవాడైన మా మురళికి ఆశీర్వదించాలో లేకపోతే అభినందించాలో తెలియదు. ఇందులో భాగంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలతో ప్రతి ఒక్కరూ ఈ దైవిక కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా ఈ నెల 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు దేదీప్యమానంగా జరపనున్నారు. ఇప్పుడు 2011లో మేమందరం కలిపి గ్రామస్తులందరూ కూర్చొని ఒక కమిటీగా ఏర్పాటు చేసి అమ్మవారి పండుగలు చేసి ఈ చుట్టుపక్కల ఊర్లకి మండలాలకు కూడా రికార్డు స్థాయిలో అమ్మవారి పండుగలు జరిగాయి అనే స్థితిలో చేశాం. ఆ తర్వాత ఈవేళ మా ఊర్లో ఉన్న ప్రతి రైతు, కూలి అందరికీ కూడా మాకేంటన్నట్టుగా గూడు, గుడ్డ, మంచి చెడు జరిగి ఒక విధమైన ఊరు మొత్తం కూడా డెవలప్మెంట్ జరిగింది. ఆ జరిగిన సందర్భంలో కూకొని మన అమ్మవారి గుడి బాగలేదు ఏడ్చేదు అని చెప్పి మా గ్రామ పెద్ద నారాయణమూర్లో కూకొని మాట్లాడి మనం అమ్మవారి గుడి కడితే బాగుండు కావాలా, మళ్ళీ అమ్మవారి పనులు చేస్తే బాగుండు కావాలన్నప్పుడు మేము గత మేలో కూర్చొని అందరం మళ్ళీ గ్రామస్తులు కూర్చొని ఇదే సంకీర్తం మీద ఇక్కడ వర్గాలు, విభేదాలు, పార్టీలు లేకుండా ఒక సమష్టి కృషితో కూర్చొని మళ్ళీ అమ్మవారి పనులు చేద్దామని ఊరూరు ప్రతి వీధిలోకి వెళ్ళి కూర్చొని మీకెంత చందాలు రాయించుకొని ఈవేళ సుమారు 50 లక్షల రూపాయల చందాలు వసూలు చేసి
మరి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసి ఈ కోవులు తేవడం జరిగింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, అందరం డబ్బులు ఇచ్చినారు, అందరూ కష్టపడరు, అందరూ చేశారు. కానీ కోవుల దగ్గర కూర్చొని నిలబడి మేమందరం మాట్లాడుతాం. కానీ మేము చేసిన పని పావలా, మురళీ చేసిన పని రూపాయినర. ఎందుకంటే మేస్తులతో దెబ్బలాడి పెయింట్తో కూకొని ఆహారనిశలు మేము చేయొచ్చు, గంట గడి ఉన్నాం. 6 నెలల 15 రోజులకి కోవుల్లో కట్టడం అనేది రికార్డ్ స్థాయి అన్న విషయానికి సచివర గ్రామస్తులకు అందరికీ ఒక ₹10 వాట ఉంటే ఆరింగ్ మురళికి రూపాయి వాటా దీంట్లో ఉంది. ఈ పాదాలమ్మ తల్లి కోవిలి పునఃప్రతిష్ఠించాలని చెప్పేసి ఒక మంచి సంకల్పం చేసినాడు ఆయన. చేసిన తర్వాత గ్రామస్తులు 50 మందిని కూర్చోబెట్టి అందరినీ సర్ది చెప్పి నచ్చజెప్పి ఒక గ్రామాన్ని ఒక ఐకమత్యం చేసి ఈ గ్రామం తగ్గట అందరి సహకారంతో తలా రూపాయి చేసి మొత్తం 50 లక్షల రూపాయలు పోగు చేసి 6.5 మాసాల్లో అత్యంత అద్భుతంగా జిల్లా లెవెల్లో ఎక్కడా లేని విధంగా ఈ కోవిల నిర్మాణం చేపట్టడం జరిగింది. సత్యవరాగ్రహార పాదాలమ్మ తల్లి గుడి ఇంత సర్వాంగ సుందరంగా అభివృద్ధి అవుతుంది, ఇంత చక్కనైన గుడి నిర్మిస్తామని మేము కల్లో కూడా ఊహించలేదు. దీని అంతటికీ కారణం గ్రామ పెద్దలు ఆరంగి మురళి గారు, మన చిన్నరసనాయుడు గారు. వీళ్ళు మా గ్రామంతా ఒక కమిటీ అయ్యి కూర్చొని దీన్ని మీటింగ్ పెట్టి ఒక 50 లక్షల రూపాయలు చందాల రూపంలో చేసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినందుకు నేను నా ధన్యవాదాలు. వీటితో పాటు ఈ 3 రోజులు రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో సత్యవర గ్రామ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ అమ్మవారి కృపను పొందాలని దీన్ని ముందుండి నడిపిస్తున్న ఆరంగి మురళి కోరారు. మా గ్రామానికి ఇలవేల్పు ఈ అమ్మవారు. ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయి నమ్మకంతో అమ్మవారిని మేము దండం పెట్టుకొని బయలుదేరిన తర్వాత ఏ పని కూడా మాకు ఎటువంటి ఆటంకాలు మా గ్రామస్తులకి ఉండవు. అటువంటి నమ్మకమైన అమ్మవారు. మొదట్లో చిన్న గుడి ఉండేది, ఎప్పుడు కట్టారో కూడా తెలియదు. ఆ గుడి నిర్మాణం చేసి మాకు తెలిసిన వ్యక్తులు మా గ్రామంలో ఎవరూ లేరు ప్రస్తుతానికి. అంటే సుమారు మా అంచనా ప్రకారం అయితే ఒక 100 సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దాన్ని కొద్దిగా పెద్దది చేయాలి, అన్ని గ్రామాల్లో కూడా దేవాలయాలు బాగుపడుతున్నాయి, మన అమ్మవారి గుడి కూడా పెద్దది చేయాలి అని చెప్పి ఒక సంకల్పంతో గ్రామస్తులందరం కూర్చోవడం జరిగింది. అయితే ఇక్కడ స్థలం కొద్దిగా ఇబ్బంది ఉంది. మా గ్రామం అయితే చాలా కాస్ట్లీ, భూముల రేట్లు చాలా ఎక్కువ ఉన్న గ్రామం, టౌన్ దగ్గరలో ఉన్న గ్రామం కాబట్టి. అయినా ఊరి కోసం పనిచేసే దమ్ముంటేనే రంగంలోకి దిగండి. మాకు కావాల్సింది సర్పంచ్ కాదు, కమిట్మెంట్ ఉన్న లీడర్. వాళ్లే కాదు, మీరు కూడా ఈసారి కులం చూసే ఓటు వేస్తారా? లేదా ఎప్పటిలాగే డబ్బు మందుకు లొంగిపోతారా? ఇప్పుడైనా ఊరి కోసం ఓటేద్దాం. ఊరు బాగుంటేనే మనం బాగుంటాం. ఎస్ఎస్ న్యూస్ ఏపీ పంచాయతీ ఎలక్షన్స్ మహాసంగ్రామం. అయినా ఇక్కడ హనుమంతు రామకుమార్లు అచ్చెన్నాయుడు కానీ సంజయరావు కానీ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈ అమ్మవారి ఆలయ నిర్మాణానికి వాళ్ళ యొక్క సొంత జాగాని మాకు డొనేషన్గా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు దానికి అంగీకారం తెలిపారో గ్రామస్తులందరం కూడా ఐక్యమత్యంతో, అంటే ఎంత ఐక్యమత్యం అంటే ఈ సుమారు 650 ఇళ్ళు ఉంటాయి ఈ గ్రామంలో, సుమారు 50 లక్షల పైచిలుక వసూలు చేసుకోగలిసామంటే అమ్మవారి మీద ఉన్న నిదర్శనం అది. అమ్మవారి తాలూకా గొప్పతనం బట్టే, అంటే కడు పేదరాలు కూడా శక్తికి మించి చందా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక మంచి ఆలయాన్ని నిర్మించుకున్నాం. అలాగే ఈరోజు కార్యక్రమం కూడా భారీ ఎత్తున
ఈ స్పందన నేను యాక్చువల్గా అయితే ఊహించలేదు, ఇంత స్పందన వస్తుందని చెప్పేసి. ఇప్పుడే మామయ్య చెప్పారు, సుమారు 456 చిల్లర ఘటాలతో మహిళలు కూడా ఊరేగింపుగా రావడం, గ్రామస్తులందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొనడం, మా గ్రామానికి చెందిన పురోహితుల సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా మేము పూర్తి చేసుకుంటున్నాం. మిగతా 2 రోజుల కార్యక్రమం కూడా పూర్తి చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అందరికీ కోరుచున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. రండి, మనం కూడా ఈ ఆలయ పునఃప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొందాం. మన శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటకు చేరువలో నిర్మాణమైన అద్భుతమైన ఈ ఆలయాన్ని మనం అందరం దర్శించాం. ఓటు హక్కును తన సొంత పంచాయతీలో వినియోగించుకున్న రాష్ట్ర పశువర్గ శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు సతీ సమేతంగా పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఇది ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అధికారులు చేస్తున్న కృషి మరువలేనిదని, రెండో విడత కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. శ్రీకాకుళం యువత అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్యులు దాసరి జగదీష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కత్తెరి వీధిలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్టడీ హాల్ ను శనివారం ప్రభుత్వ సార్వజన ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దాసరి జగదీష్ ప్రారంభించారు. పోటీ పరీక్షలకు, ఇతర ఉన్నత పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం ఆహ్లాదకర ప్రశాంత వాతావరణంలో స్టడీ హాల్ ఏర్పాటు చేసిన కుందు రాజశేఖర్ అభినందనీయులని అన్నారు. ఇటువంటి స్టడీ హాల్లు న్యూఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో మాత్రమే ఉంటాయని తెలిపారు. జిల్లాలో ఇటువంటి అవకాశం అందుబాటులో లేకపోవడం వల్లే శ్రీకాకుళంలో ప్రతిభ కలిగిన ఎందరో యువత విద్యా, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జిల్లాలోని విద్యార్థులకు, నిరుద్యోగ అభ్యర్థులకు సహాయపడాలనే ఉద్దేశంతో రాజశేఖర్ ఈ స్టడీ హాల్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఏపీజే అబ్దుల్ కలాం స్టడీ హాల్ వ్యవస్థాపకులు రాజశేఖర్ మాట్లాడుతూ, జిల్లాలో నిరుపేద విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి ఉన్నత శిక్షణ పొందుతున్నారు. శిక్షణ అనంతరం వారు జిల్లాలో చదువుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఆయా ప్రాంతాల నుండి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల వారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అటువంటి వారి కోసం అతి తక్కువ ఖర్చుతో అన్ని సౌకర్యాలతో కూడిన స్టడీ హాల్ ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పోటీ పరీక్షల అభ్యర్థుల ఇంజనీరింగ్, వైద్య, అన్ని రకాలైన విద్యార్థులు వారి ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా స్టడీ హాల్ ఏర్పాటుకు సహకరించిన విద్యార్థులకు, నిరుద్యోగ అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుందు సత్యం, ఎల్లమ్మ, బర్రి అప్పారావు, పొన్నాడ సత్యం, గుండాల భాస్కర్రావు, కొండవలస రంజిత, చంద్రమౌళితో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రశాంతత, విద్య ఇవన్నీ కూడాను ఒక మంచి డిసిప్లైన్ పద్ధతిలో అలవాట్లు అవుతాయి. మరి ఇక్కడ నుంచి చాలా మంది విద్యార్థులు ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే అనేక పరీక్షలకు ప్రిపేర్ అవడానికి మంచి అవకాశం ఈ సంస్థ. మరి దయచేసి అందరూ కూడా పిల్లలు కూడాను డిసిప్లైన్ గా ఇక్కడికి వచ్చి మరి వాళ్ళ యొక్క ఆశయాల్ని పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ మరి రాజశేఖర్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ మరోసారి పునరాలోచన చేయాలని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కోరారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజామోదంతోనే నిర్ణయాలు చేయాలని, ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం బీజేపీకి ప్రమాదమని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అన్నారు. నగరంలోని తన నివాసంలో మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన విషయాలపై నిర్ణయాలు చేసే సమయంలో పూర్తి స్థాయిలో చర్చలు జరపాలని ఆయన చెప్పారు. ఆనాడు తాము విద్యార్థి దశలో ఉండగా స్టీల్ ప్లాంట్ కోసం ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే నినాదంతో ఉద్యమం ముందుకు సాగిందని అన్నారు. ఎందరో బలిదానాల ఫలితంగా స్టీల్ ప్లాంట్ ను సాధించుకోగలిగామని ఆయన వివరించారు. అటువంటి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ నిర్ణయం చేసే సమయంలో ప్రజామోదం పొందాల్సిన అవసరం ఉంది అన్నారు. అలాగే బీజేపీ 3 వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టేటప్పుడు ప్రజల్లో చర్చ పెట్టి వాటిపై అవగాహన కల్పించి ఉంటే ఇబ్బందులు తలెత్తేవి కాదు అన్నారు. అలా చేయకపోవడం వల్లే అలాగే బీజేపీ 3 వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టేటప్పుడు ప్రజల్లో చర్చ పెట్టి వాటిపై అవగాహన కల్పించి ఉంటే ఇబ్బందులు తలెత్తేవి కాదు అన్నారు. అలా చేయకపోవడం వల్లే రైతాంగ ఉద్యమాలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ చట్టాల ద్వారా రైతు ప్రయోజనాలను కాపాడే విషయాలను రైతులకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ఆనాడు కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు సమయంలో బీజేపీ నిర్ణయాన్ని యావత్ భారతదేశం స్వాగతించిందని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పదనుకుంటే వాటిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుందని ఆయన చెప్పారు. కావున బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపి ప్రజామోదం పొందాలని ఆయన సూచించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, టీడీపీ నాయకులు పీఎంజే బాబు, ఎస్వి రమణ, చింత సుధాకర్, విజయరాం తదితరులు పాల్గొన్నారు. పాలిటిక్స్ అంటే పేషెన్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే మా నాయకుడు పేషెన్స్ తో తిట్లు కాస్తున్నాడు. కాల్సిన మేము అనుకుంటాం మా నాయకుడికి అంత తిట్లు కాసే పేషెన్స్ ఉంది. మాకు చాలా సంతోషం. ఆ పేషెన్స్ తో మాకు రక్షణ ఇస్తారు అన్నటువంటి నమ్మకం మాకు ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకోసం ఒకటే చెప్తున్నాను, హక్కులు అనే ఒకరిచ్చే హక్కులు అనేవి కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ ఇచ్చారు. ఆ అంబేద్కర్ హక్కుల్ని ఖచ్చితంగా, ప్రాథమిక హక్కుల్ని ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం. పీపుల్ ఎప్పుడు కూడా హక్కులు దెబ్బతింటే ఇందిరాగాంధీ నాకు చెప్పాలంటే చిన్నప్పుడు ఇన్స్పైరింగ్ లీడర్. అటువంటి ఇన్స్పైరింగ్ లీడర్ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత హక్కుల్ని పరిరక్షించడం ఫెయిల్ అయిన తర్వాత ఈ యొక్క వచ్చిన పరిస్థితుల దృష్ట్యా ఇందిరాగాంధీ లాంటి వాళ్ళకే ఆవిడ ప్రాథమిక హక్కుల మీద దెబ్బేస్తే ఏ విధంగా వచ్చింది అన్నది ప్రతి ఒక్కరు గ్రహించాలని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తూ మా అందరూ చాలా హ్యాపీ. నేను అనుకుంటున్నాను వెంకటేశ్వర అందరూ అంటారు హ్యాపీ అనుకుంటారు. ఎందుకంటే హ్యాపీ ఉంటారంటే మా బాబు చంద్రబాబు నాయుడు తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. చరిత్ర ఖచ్చితంగా మేము తీసుకున్న చర్యలు కరెక్ట్ అని చెప్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది. అదే స్పిరిట్ తో ముందుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ సాధిస్తున్నాను. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఏఎస్పీ సోమశేఖర్ ఆలయ సిబ్బందికి సూచించారు. అరసవల్లిలో రథసప్తమి ఏర్పాట్లను జిల్లా అదనపు ఎస్పీ సోమశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్ర పుష్కరిణిలో గజ ఈతగాళ్ల సంఖ్య పెంచాలని ఆలయ ఈవో హరిసూర్య ప్రకాష్ కు సూచించారు. 24 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పుష్కరిణి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన చెప్పారు. దీంతో పాటు పుష్కరిణి చుట్టూ భక్తుల అవసరార్థం 24 బయో టాయిలెట్లను కూడా ఏర్పాటు చేయాలని ఆయన వివరించారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రథసప్తమికి పూర్తి స్థాయిలో బందోబస్తు అందిస్తామని ఆయన వివరించారు. ఈయనతో పాటు ఆలయ సూపరింటెండెంట్ చక్రవర్తి, 1వ, 2వ పట్టణ సిఐలు అంబేద్కర్, పివి రమణ, 2వ పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ నెల 17న శ్రీకాకుళం నుండి విశాఖ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సుదీర్ఘకాలం పోరాటాలు సాగించి చివరకు 32 మంది ప్రజల బలిదానాలు, త్యాగాలు చేస్తూ 66 గ్రామ ప్రజలకు చెందిన 26,000 ఎకరాల భూమిని రైతు స్వచ్ఛందంగా త్యాగం చేయగా ప్రభుత్వ రంగంలో ఏర్పడిన విశాఖ స్టీల్ ఉక్కు కర్మాగారం
ప్రైవేటీకరణ చేస్తే మరోసారి ఉద్యమం తప్పదని సిఐటియు జిల్లా కార్యదర్శి వై చలపతిరావు నరసనపేటలో నిరసన కార్యక్రమంలో అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, అమరవీరుల త్యాగాలు తెలియకుండా మాట్లాడటం బాధాకరమని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఆధునీకరణ ముసుగులో దక్షిణ కొరియా బహుళజాతి సంస్థ పోస్కోకి అప్పజెప్పడం దుర్మార్గ చర్య అని అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు తలసముద్రం మోహన్ రావు, మురళి, ఆర్ జనార్దన్ రావు, ఎల్ అప్పలనాయుడు, టి తాతబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల విశాఖ ముక్కు పరిరక్షించండి. ఆంధ్రుల విశాఖ ముక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకించండి. వజ్రపకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో టీడీపీ వర్గీయులు ఆందోళన. ఓటరు జాబితాలో అదనపు ఓట్లు చేర్చడంపై టీడీపీ మద్దతుదారులు ఆగ్రహం. శ్రీకాకుళం జిల్లా వజ్రపకొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామంలో 200 పైచిలుకు ఓట్లు అదనంగా చేర్చారంటూ రోడ్డుపై బైఠాయించిన టీడీపీ మద్దతుదారులు. 2019 ఓటర్ జాబితా ప్రకారం గ్రామంలో 2170 ఓట్లు ఉన్నాయంటూ ఇరు పార్టీలకు జాబితాలు ఇచ్చిన ఎన్నికల అధికారులు. అయితే 2378 ఓట్లు ఉన్నట్లు పంచాయతీ కార్యాలయంలోని బోర్డుపై అంటించిన వైసీపీ వర్గీయులు వైసీపీ నాయకుల దొంగ ఓట్లను చేర్చి అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఆందోళన. 2019 ఓటర్ జాబితా ప్రకారం పోలింగ్ నిర్వహించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామంటున్న టీడీపీ మద్దతుదారులు. మేజర్ పంచాయతీ నరసనపేటలో వైకాపా మద్దతుదారులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ సందర్భంగా నరసనపేట వైకాపా మద్దతుదారుడు సర్పంచ్ అభ్యర్థి బూరెల శంకర్ ఈ నెల 21న జరగనున్న ఎన్నికలకు ప్రచారాలను ముమ్మరం చేస్తూ సమాయత్తమవుతున్నారు. నరసనపేట మేజర్ పంచాయతీ ఓటర్ మహాశైలకు ముఖ్య విజ్ఞప్తి. నరసనపేట మేజర్ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నిస్వార్థ సేవాపరుడు, నిజాయితీపరుడు అయిన శ్రీ బురెల్ల శంకర్రావు గారు పోటీ చేయుచున్నారు. కావున మీ సహాయ సహకారములు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నరసనపేట మేజర్ పంచాయతీ ఎన్నికల్లో విద్యావేత్త, సహనశీలి, మాజీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు మాజీ గవర్నమెంట్ లీడర్ అయిన డి రాజ్ కుమార్ లాయర్ గారు బీజేపీ, జనసేన బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. కాబట్టి మీ యొక్క అమూల్యమైన, అతి పవిత్రమైన ఓటు ముద్రను రాజ్ కుమార్ గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. వస్త్ర ప్రపంచంలో సరికొత్త సంచలనం టెక్స్ట్ మార్ట్. ఇప్పుడు మన నరసన్నపేటలో అందం ఊరకనే రాదు. టెక్స్ట్ మార్ట్ వస్త్రాలు ఉన్నవారికే అది సొంతం. ఆడవారి అందాన్ని మరింత రెట్టింపు చేసే చుడీదార్స్, ఫ్రాక్స్, మిడీస్, గాగ్రా చోలీలు, పంజాబీ డ్రెస్సులు, మరిన్ని అద్భుతమైన డిజైన్లతో బుడిబుడి అడుగుల చిన్నారులకు కళ్ళు మిరుమిట్లు గొలిపే వెరైటీలు, మగవారికి జీన్స్, టీ షర్ట్స్, కుర్తాస్, మరెన్నో వెరైటీల ప్రపంచం.
మన టెక్స్ట్ మార్ట్. అందరికీ అందుబాటు ధరలలో ఒక్కసారి విచ్చేయండి. వస్త్ర ప్రపంచాన్ని మీ సొంతం చేసుకోండి. టెక్స్ట్ మార్ట్, నరసన్నపేట. ఈ సందర్భంగా వైకాపా నాయకులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక శ్రీదేవి నగర్ లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. మాజీ ఉప సర్పంచ్ కోరాడ చంద్రభూషణ్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ చింతు రామారావు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆరంగి మురళీధర్, నరసనపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పొన్నాన దాలినాయుడుతో పాటు చీపురు కృష్ణమూర్తి, చింత అప్పన్న, చింత చిన్నప్పన్న తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లాలో శనివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ జె నివాస్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్దార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ పోలింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పలాస మండలం, వజ్రపకొత్తూరు మండలం, గోవిందపురం, కవిటి మండలం, మాణిక్యపురం గ్రామాలతో పాటు పలు మండలాలను ఎస్పీ అమిత్ బర్దార్ తో కలిసి క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 236 గ్రామ పంచాయతీలకు 2448 వార్డులకు ఎన్నికలు జరిగాయని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటును వినియోగించుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పలాస మండలం బొడ్డపాడులో నూతన దంపతులైన తామాడ రమేష్, సింధు తమ ఓటును వేసి ఓటు హక్కును వినియోగించుకుని యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారని కలెక్టర్ అభినందించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు థర్మల్ చెకప్ తో పాటు చేతులకు శానిటైజర్ వేయడం జరిగిందని అన్నారు. తొలి విడత మాదిరిగానే జిల్లా అధికారులను, పోలీస్ సిబ్బందిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేయడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు. మధ్యాహ్నం 3:30 గంటల వరకు జరిగిన పోలింగ్ లో 72.87% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు.